గైస్ మనమైతే ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఎట్లుంటుందో మరి రోడ్ అంతా. ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉన్నది, ఇక మీదికి పోయిన కొద్ది ఎట్లుంటుందో ఇక. గాయస్ ఇట్లాంటి రోడ్లకు చిన్న చిన్న బండ్లు అయితే తీసుకురాకండి. గేర్ల బండి అయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే మీదికి ఎక్కడానికి చిన్న చిన్న బండ్లు అయితే ఎక్కగలలేవు, కొంచెం కష్టమవుతుంది కొంచెం. మా రాజుగాడు ఏం కాదన్న అనుకుంటే ఎక్సెల్ బండి తీసుకొచ్చిండు, చూడాలి మరి ఏమవుతుందో, ఎక్కుతుందో అనే వంతుందో అది. ఆగింది బండి, మెల్ల మెల్ల ఏంగా మెల్లను పోనీ అన్న. నేను ఫస్ట్ పేరనే ఉన్నారా బాబు. అసలు అదే అన్న అసలు నా బండి అందరు కానీ సింగిల్ సింగిల్ అయితే ఓకే, మంచి రోడ్ పడదు. రోడ్ పడకుంటే మన ఇంట్లో ఊరికే ఊరికే మీరైతే ఇట్లా కుర్రి మేమే ఆగమైనా మొత్తం. స్కూటీలు ఎక్సెల్ బండ్లు అయితే అస్సలు తీసుకురాకుర్రి. గేర్ల బండి అయితే ఇట్లాంటి రోడ్లకు మంచిగా పోతాయి, చిన్న చిన్న బండి అయితే ఘోరం కష్టం అవుతుంది. చూడు రెట్లే కుడుతుంది మామూలు బండి. రాజు బ్రో కష్టాలు నేను ఖచ్చితంగా పెడతా దీన్ని, ఖచ్చితంగా పెడతా. ఆన్ చేసి ఉంది వేసింది దగ్గరికి రావాలరా, దూరం ఉన్నాను. దగ్గర దగ్గర రైట్. చూసి ఇలా గేర్ల బండి ఇట్లా ఆగని చెప్తుంది. చిన్న చిన్న ఎక్సెల్ బండ్లు స్కూటీ బండ్లు చెప్తే బండి పక్కన పెట్టి నడుచుకుంటూ ఓడి అవుతుంది మొత్తం. పక్కా మంచి కండిషన్ ఉన్న బండి తీసుకురారు ఇట్లాంటి ప్లేస్లోకి వస్తే మాత్రం, లేకుంటే ఆగం అవుతారు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల వరకు మొత్తం ఏం ఉండే ఇక్కడ. గాయస్ మామూలు స్కూటీ అయితే ఎక్కుతలేదు, అక్కడ ఘాట్ కాడ కింద పెట్టేసినాం. ఇక నా బండి ఉండి మా రాజుగాని ఎక్సెల్ బండి అయితే నడుస్తున్నాయి. మెల్లమెల్ల దొబ్బుకుంటూ వస్తాను రాజుగాడు వెనుక. ఇక నా బండి కూడా ఆగమైతే మనం ఇంటికి పోకూడదు. ఇక చూద్దాం ఏమవుతుందో మరి. అదో మా రాజుగాడు వస్తాడు, అద్దురా అంటే ఎక్కుతుందన్నా అని తీసుకొచ్చిండు పాపం. రాయనా ఆలోచించకచ్చే రారా రాజు దిగ్గు నీళ్ళు ఏమన్నా సైలెన్సర్లు ఉన్నాయి, బయటకు వస్తాను. వచ్చిరావు అరే కొంచెం 100 మీటర్స్ ఇది. అరే కిందికి పోవాలరా మనం, ఎంత హైట్ కింది ఉన్నారు స్నానానికి గిన్నెలు నైట్ వెళ్తా దూకితే మనం కిందికి పోవాలి మొత్తం. కింద ఏ పిచ్చోని మాకు అక్కడికి పోయచ్చు, వాళ్ళు పోయిరు అది ఆడికే ఉన్నదన్న, ఆడి నుండి కిందికి ఏడున్నది చెప్పు. జాంకాయ చెట్టుగా ఇది. సో గాయస్ ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ కాడికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే కిందికి కొండ దగ్గర నుంచి దారి ఉంది, అక్కడ నుంచి కిందికి వెళ్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది మనకి.
అరే ఇటు వాటర్ బాటిల్ పట్టుకుంటే అది బాటిల్ ఎందుకు తాగేసి అక్కడనే వేద్దాం. పెట్టాలి మరి వేత్తు అద్దు ఉండే పట్టుకరా ఇక వాటర్ ఫాల్స్ అంటే ఏం సౌండ్ వస్తున్నాను. ఈ తవ్వడి చేసిండ్రు దీంట్లోకి వెళ్ళి మంచిగా. ఉన్నది వీడియోది ఎడ్జిల్లా లేకుండ్రీ. గాయస్ పైన కొండపైన నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తే మనం వాటర్ ఫాల్స్ కింది దాకా వెళ్ళొచ్చు. ఇంకా వామ్మో అసలు మామూలే లేదు ఈ సౌండ్కి, అసలు నా మాటలు అయినా వాడతలేవు ఇక్కడ. మా పోరాలు అయితే బాగా కష్టపడతారు ఈరోజు కిందికి దిగడానికి. అసలు ఘోరం ఉన్నది, మామూలు లేదు. అదే అంటే వర్షం పడతానంటే గుండాల వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్ ఆఫ్ తెలంగాణ. రెడీ అంతేనా ఆఫ్ చేయాలా?